హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కథా ప్రేమికులందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి కొంచెం టైం తీసుకొని మన ఛానల్లో కథలు విని మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే అవి ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా? నా ప్రజెంటేషన్ ఇంకా బెటర్గా ఉండటానికి మీరేమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సరేనా? కథలోనికి వెళ్దాం. ఈనాటి కథ పుట్టిల్లు. రాసిన వారు ఎస్వి సురేష్ గారు. నా మాటల్లో వినేద్దాం. మళ్ళీ వస్తున్నారా? మొన్నేగా వచ్చేళ్ళారు? కాస్త విసుగ్గా భార్యను అడిగాడు మోహన్ రావు. పిల్లలకి సడన్గా స్కూల్కి 15 రోజులు సెలవు ఇచ్చారంట. అల్లుడు గారు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చుగా, అందుకే ఇక అక్కడ ఎందుకులే అని హైదరాబాద్ వచ్చేస్తున్నాను అని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తున్నామన్నారు చెప్పింది పద్మావతి. అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులు ఇక్కడ ఏమున్నాయి? పైగా పని మనిషి కూతురు పెళ్ళి అని 20 రోజులు రానందుగా ఆ విషయం చెప్పావా? అడిగాడు మోహన్ రావు. విసుక్కోకండి, అలా చెప్తే ఏం బాగుంటుంది? తాము రావటం అమ్మా నాన్నకి ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు. రానియండి, వచ్చాక తెలుస్తుంది కదా. పని మనిషి రావటం లేదని, వంటామ కూడా చీటికి మాటికి మానేస్తుంది అని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది. నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా, కనీసం అదైనా చెప్పావా అమ్మాయికి? ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా. భార్య కష్టపడుతుంది తప్ప అవతల వారికి తను బాధపడుతున్న బాధని చెప్పదని మోహన్ రావు అభిప్రాయం. అదే అతని విసుగులో ధ్వనించింది. కానీ కూతురుతో అదే ఫోన్ కాల్ తను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు. అతని బలహీనత మనవరాలు, మనవడు. నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే. రానియండి, పుట్టింటికి రాకపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎలాగోలా సర్దుకుందాంలే, దానికి కష్టం సుఖం తెలుసు కదా, తాను పూణేలో చేసుకునే వస్తుంది కదా చెప్పింది పద్మావతి. కానీ జరగబోయేది వేరని ఆ మనసుకు తెలుసు. స్వప్నకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. 2 పిల్లలు. అబ్బాయికి 6 ఏళ్ళు, అమ్మాయికి 4 ఏళ్ళు. అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎన్సి సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకి సెలవులిస్తే కూతురు, అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది. అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు, కానీ పద్మావతికి పెద్ద సమస్యే. దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు. పద్మావతి నిద్రలకు జారుకుంది. ఆమెను చూస్తే మోహన్ రావుకి జాలేసింది. వచ్చే ఏడాది ఆమె 70వ పడికి చేరుతుంది. తనకు ఆమెకు 2 ఏళ్లే తేడా. 45 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు. తాను బ్యాంక్లో ఉన్నత హోదాలో ఉన్నందువల్ల తరచూ బదిలీతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు. తాను పిల్లల స్కూళ్ళు, కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే రెస్పాన్సిబిలిటీ. పిల్లల చదువులు పూర్తయి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు. కూతురు, అల్లుడు దేశంలోనే ఉంటున్నారు. తాను రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది. కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు. పిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయటం, ఈ పనులతోనే ఈ 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటుంటే 2-3 ఏళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పడింది. పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు, కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతూ ఉంటాయి. అవి బయట వారికి అంత పెద్దగా కనిపించవు, కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు. మరోసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ. అమ్మా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు. రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉందిగా, వెళ్ళాలి. ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొని వస్తాను. వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది. డ్రాయింగ్ రూమ్లో మనవరాల్ని, మనవణ్ణి ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కలుక్కుమంది. ఈరోజు పని మనిషి, వంటామ ఇద్దరూ రాలేదు. పద్మావతి వంటింట్లో సతమతమైపోతుంది. తాను గమనిస్తున్నాడు. ఆమె వంటగదిలోకి పొద్దున్న లేవగానే 6 గంటలకు వెళ్ళింది. ఇప్పుడు టైం 11 గంటలు అయింది.
పిల్లలకి పాలు, పెద్దవాళ్ళకి 1-2 సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండి ఉంటుంది. కూతురు, అల్లుడు వచ్చి వారం రోజులైంది. అల్లుడు 9ంటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు. రాత్రి మళ్ళీ 9ంటికి లాగౌట్ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు. స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది. ఒకరోజు షాపింగ్ అని, మరో రోజు బ్యూటీ పార్లర్ అని, ఇంకో రోజు మరో పని. ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్, ఫంక్షన్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళి రావటం, లేదా వాళ్లను పిలిచి వారితో కాలక్షేపం చేయటం. వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకో వెళ్ళటం. అల్లుడు, కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకెళ్లటమే కుదరలేదు మోహన్ రావుకి. అసలు తను కిచెన్ నుంచి బయటపడితేనేగా. దీనితో ఆమెకు భుజం నొప్పి తీవ్రమవటాన్ని మోహన్ రావు గమనించాడు. ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది. 2 రోజులు హైదరాబాదులో ఉంటున్న అత్తగారింటికి వెళతాము అని. స్వప్న అత్తగారింట్లో 2 రోజులుండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియటంతో అందరూ పూణే వెళ్ళిపోయారు. స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిపిన 2 రోజులు ఎలా ఉంది అని అడిగాడు. దీనికి సమాధానం చెప్తుంటే ఈ ఏడుపు ఒక్కటి తక్కువ ఆయనకి. వియ్యపురాలికి మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నా ఆ 2 రోజులు పనంతా ఆమె పైనే పడిందంట. తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న 2 రోజులు హడావుడిగా తిరుగుతూనే ఉందంట. స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు, కోడలు, పిల్లలతో వచ్చి 1 నెల రోజులుండి వెళ్ళారు. అప్పుడు ఇదే కథ నడిచిపోయింది. మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు. 2 నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది. అమ్మా, నేను, ఆయన, పిల్లలు వస్తున్నామే. ఓ వారం ఉండి వెళ్ళిపోతాం. చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది. తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనపడకపోయేసరికి కంగారు పడింది. నాన్న, అమ్మేది అని అడిగింది. అదేనమ్మా, నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను. తన తమ్ముడింటికి వెళ్ళింది. మీ మేనత్తకి బాగోలేదు. 2 రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు. ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు. వంట మనిషి మానేసింది. దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందంట. పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ నెల రాలేను అని కబురు చేసింది. స్వప్న హతాశురాలైపోయింది. ఇప్పుడెలా? ఫ్లైట్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు. ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది. 2 పూట్ల అందరికీ అన్నీ అమర్చటం తల ప్రాణం తోక్కు వచ్చినట్లుగా ఉంటుంది. 2 రోజుల తర్వాత పద్మావతి రాలేదు. మరో 2 రోజులు అంటూ వారం గడిచిపోయింది. ఈ వారం రోజులు స్వప్నకి ఊపిరాడలేదు. 1 గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది. పని చేసి చేసి నడుం నొప్పి పట్టుకుంది. ఈ 10 ఏళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన. ఇంత పన్ని, ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటుంది? 40 ఏళ్లకు దగ్గరవుతున్న తానే భరించలేకపోతుందే. అలాంటిది 70 ఏళ్లకు దగ్గరైన అమ్మకు ఎంత కష్టం. పూణేలో తాను 2-3 మనుషుల్ని పెట్టుకున్నందువల్ల ఎప్పుడు ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది. ఆ తర్వాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకే రాలేదు. ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి, అమ్మా, పిల్లలు నిన్ను నాన్నని చూడాలని గొడవ చేస్తున్నారు అంది. దానికేముందమ్మా, సెలవులు చూసుకొని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి. వద్దమ్మా, మీరే పూణే రండి. నువ్వక్కడ చేసుకొని అలసిపోయి ఉంటావు కదా. ఓ నెల విశ్రాంతిగా ఉందురు గాని. ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను అంది. పద్మావతి ఆశ్చర్యంతో వింటుంది. ఈ 40 ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టినిల్లు. ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి. అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవటం పద్మావతి గుర్తించింది. పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి. కూతురులో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తిగా. ఈ పుట్టింటి కథ చాలా బాగుంది కదండి. కథ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటాను, మళ్ళీ కలుసుకుందాం.